ఖమ్మంలో పోలింగ్ సరళిని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖమ్మం లోక్సభ స్థానంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు దాదాపు 50% పోలింగ్ కూడా పూర్తయింది. ఓవైపు ఎండలు మండుతున్నా కూడా ఓటర్లు బారులీలుతూ పోలింగ్కు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల్లో పోలింగ్కి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం చేసిన చర్యలను కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఎండ తీవ్రతను తట్టుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు కావచ్చు, టెంట్లు కావచ్చు, తాగునీటి వసతులు కల్పించి కొంత అధికారులు ఓటర్లకు ఉపశమనం కలిగించారని చెప్పవచ్చు. దీంతో పోలింగ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. సాయంత్రం వరకు కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా అధికార యంత్రాంగం భావిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రతి పోలింగ్ కేంద్రానికి వస్తూ అదేవిధంగా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్న జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్ గారు మనతో ఉన్నారు. సార్, జిల్లాలో పోలింగ్ ఎట్లా సాగుతుంది? సరళిని చూస్తే ఎంతవరకు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? మనకు 1 PM దాకా 50%, 50.25% పోలింగ్ అయింది. సో మనకు లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ఈసారి మనకు ఎక్కువనే 1 PM రిపోర్ట్ ప్రకారం మనకు ఎక్కువనే నమోదయ్యింది. సో మీరు చెప్పినట్టు ఇంత ఎండ ఉంది, ఓటర్స్ ఎట్లా వస్తారని అనుకున్నా కూడా వాళ్ళని 6 o'clock 6:30 కల్లా ఓటర్స్ వచ్చి క్యూ కట్టి వాళ్ళు చాలా ఉత్సాహంతో ఓటేసే పరిస్థితి మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో. ఇంకా కూడా మనకు 4 hours అంటే 1 PM రిపోర్ట్ నుంచి 5 hours ఉంది. సో 6 PM దాకా ఓటు ఉంది కాబట్టి ఇంకా మనకు పోలింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. నియోజకవర్గాల వారిగా, అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా మీరు 2 hours ఒకసారి పోల్ పర్సంటేజ్ ఇస్తున్నారు కదా. వీటిలో పోలిస్తే కొత్తగూడెం, ఖమ్మం కొంచెం అర్బన్ ఏరియాలు కాబట్టి కొంచెం తక్కువ నమోదు అవుతుంది. రూరల్ ఏరియాలతో పోలిస్తే ఇక్కడే తక్కువ అవుతుంది. దీనికి కారణం ఏంటంటారు? సాయంత్రం వరకు ఇక్కడ కూడా పెరిగే అవకాశం ఉందా? అంటే జనరలీ రూరల్ ఏరియాస్లో కొంచెం ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం రూరల్ ఏరియాస్ కన్నా అర్బన్లో తక్కువనే ఉంటుంది. సో దానికే ఈసారి ఖమ్మంలో కూడా ఎక్కువ మనం స్వీప్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. సో ఖమ్మం కూడా మనకు డెఫినెట్లీ ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాము. టౌన్లో కొంచెం లేట్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది, వాళ్ళు లేట్గా వచ్చే అలవాటు కూడా ఉంటుంది. సో అందుకని మనకు ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు 6 PM దాకా టైం పొడిగించారు కాబట్టి మనకు డెఫినెట్లీ ఖమ్మం టౌన్లో ఉన్న ఓటర్ మహాజనులు కూడా డెఫినెట్లీ వచ్చి వాళ్ళు విలువైన ఓటు హక్కులను వినియోగించుకోవాలని మీ అందరి ద్వారా కూడా కోరుతున్నాం. ఈ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు కావచ్చు, షామియానాలు, తాగునీరు, ఈ వసతులన్నీ సఫిషియెంట్గా ఉన్నట్టేనా? ఇంకా 4 గంటల దాకా సమయం ఉంది కాబట్టి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు ఇక్కడ సిద్ధంగా ఉన్నట్టేనా? డెఫినెట్లీ మనకు పోలింగ్ స్టేషన్లో వసతులు అనేది ఎప్పుడు లేని విధంగా ఈసారి మనం కల్పించాము. ఏఎంఎఫ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటాము, కానీ మనం ఖమ్మంలో అష్యూర్డ్ మ్యాక్సిమం ఫెసిలిటీస్ మనం కల్పించడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 4 fans, లైట్స్ అన్నీ పెట్టేసి పకడ్బందీగా పోలింగ్ స్టాఫ్కి కావచ్చు, అట్లానే ఓటర్స్కి కావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము. అట్లానే కూల్ వాటర్, షామియానా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ SRNBGNRలో ఇట్ ఈస్ అ మోడల్ పోలింగ్ స్టేషన్, మోడల్ యూత్ పోలింగ్ స్టేషను. సో ఓటర్ లోపల రాగానే వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగా మంచి ఏర్పాట్లు, ఈ షామియానా, ఈ ఎంట్రన్స్ ఆర్చ్, ఇవన్నీ సెల్ఫీ స్టాండ్స్ ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. సో డెఫినెట్లీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. సో ఓటర్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండదు. సో దయచేసి మీరు అందరూ కూడా వచ్చి ఎవరు కూడా దీంట్లో ఈ అవకాశాన్ని మాత్రం కోల్పోవద్దు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం, మన దేశాన్ని ఎవరు పాలించారనేది మీరు నిర్ణయించే అవకాశాన్ని మీరు కోల్పోవద్దని నేను భావిస్తున్నాను. దాదాపు 16 లక్షల మంది ఓటర్లు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు సార్. 8 లక్షల మంది మహిళలు ఉన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను కూడా, ఆదర్శ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మహిళల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు? ఆ పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు అని భావిస్తున్నారు? అంటే మనకు ఎలక్టర్స్లో కూడా ఖమ్మంలో ప్రత్యేకత ఏంటంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో. సో డెఫినెట్లీ మనకు ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా మహిళలదే ఎక్కువ ఉంటుంది. సో మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటేస్తున్నారు. వాళ్ళు కూడా ఒక బాధ్యతంగా వాళ్ళు ఓటేస్తున్నారు. సో డెఫినెట్లీ మహిళలు జెంట్స్కి ధీటుగా ఇంకా ఎక్కువనే ఓటింగ్ శాతం ఉంటుంది అనేది భావిస్తున్నాం. ఎక్కడైనా ఈ 7 కాన్స్టిట్యున్సీలు ఎక్కడైనా చిన్న చిన్న అవాంతరాలు కానీ, డిస్టర్బెన్స్ కానీ ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? ఎట్లా సాల్వ్ చేశారు? మనకు పొద్దున్న నుంచి డిస్టర్బెన్స్ అంటే పెద్దగా ఏమీ ఇష్యూస్ లేవు. మనం 100% CCTV కెమెరాస్ పెట్టి మానిటర్ చేస్తున్నాము. సో దానివల్ల కూడా ఒక డిటరెన్స్ అనేది ఉంది. ఎవరు కూడా మిస్చీఫ్ చేయడానికి అవకాశం లేకుండా 100% పోలింగ్ స్టేషన్ లోపల, అట్లానే బయట కూడా ఒక 30% పెట్టాము పోలింగ్ స్టేషన్స్లో కూడా. సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఇప్పటిదాకా మనకు రాలేదు. ఓన్లీ
ఈవీఎం మాల్ ఫంక్షన్స్ కొద్దిగా గొప్ప వచ్చింది, జస్ట్ లెస్ దెన్ 1% వచ్చినాయి. అవి కూడా అప్పటికప్పుడే ఈవీఎం ఇంజనీర్స్ ఉన్నారు మనకు, అట్లానే మన సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో సరిచేసి మాక్సిమం హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ డిలే లేకుండా మనం చూస్తున్నాం. ఏన్కూరు మండలం మాదారంలో బ్రిడ్జి లేదు, మేము ఓటేయము, మాకు ఇబ్బందులు అవుతున్నాయని రైతులు భీష్మించారు, మీరు మాట్లాడారు. అంత సాఫీగా జరుగుతున్నట్టేనా అక్కడ ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది సార్? ఎస్ ఏన్కూరు రాయమాదలంలో అట్లా ఒక వాళ్ళది ఏదో డిమాండ్ ఉండే. సో డెఫినెట్లీ ప్రజల డిమాండ్ని వ్యక్తం చేయడానికి ఎలక్షన్స్, సో ఎలక్షన్లో పాల్గొంటేనే వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరుతాయి. సో వాళ్ళకు కూడా మాట్లాడి ఇవన్నీ అర్థం చేయించడం జరిగింది, వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తున్నారు. ఈవెన్ మధ్యాహ్నం మార్నింగ్ 11 o'clock రిపోర్ట్ తీసుకునేటప్పుడే అక్కడ 25% ఓటింగ్ కూడా నమోదైంది. సో ఎక్కడ కూడా అలాంటి సమస్యలు ఏం లేదు. సో అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మన అధికారులు వెళ్ళి రాయమాదరంలో కావచ్చు, ఈ ఏన్కూరులో ఆరకాయలగూడెం కావచ్చు, ఇక్కడ కూడా వెళ్ళి నెగోషియేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయిస్తున్నాం. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒక అశ్వరావుపేటలో విషాదం కూడా చోటు చేసుకుంది. ఒక ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు కదా, ఏం వివరాలు ఏంటి సార్? వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించారా, ఏం జరుగుతుంది? అంటే మనం ఈ ఎన్నికలు అనేది ఎంత పెద్ద ప్రక్రియ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే దే సే ఎలక్షన్ ఇస్ ది బిగ్గెస్ట్ పీస్ టైమ్ లాజిస్టిక్స్ ఇన్ ది వరల్డ్. యూజువలీ వార్ టైంలో ఎక్కువ మందిని ఎక్కువ మెషినరీని మొబిలైజ్ చేస్తాం, కానీ వార్ కాకుండా ఒక టైంలో ఎక్కువ మొబిలైజ్ చేసేది అనేది ఎలక్షన్లోనే. మన జిల్లాలోనే 8,000 మంది పోలింగ్ సిబ్బంది, 3,000 మంది పోలీస్ సిబ్బంది, మొత్తం మనకు ఒక 11,000-12,000 మంది ఎన్నికల్లో భాగంగా పనులు నిర్వహిస్తున్నారు. సో దీంట్లో దురదృష్టవశాత్తు మన సీనియర్ అసిస్టెంట్ ఒక ఆయన ఏపీగా విధులు నిర్వహిస్తున్నప్పుడు అశ్వరావుపేటలో, కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో హార్ట్ అటాక్ రావడం జరిగింది. చాలా ట్రాజిక్ అది లైన్ ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ రావడం అనేది జరిగింది. ఆయన సేవ్ చేయడానికి హాస్పిటల్ అడ్మిట్ చేసినా కూడా పక్కనే హాస్పిటల్ ఉండే, బట్ వీ కుడెంట్ సేవ్ హిమ్, వీ హ్యావ్ ఇంటిమేటెడ్ టు ది ఫ్యామిలీ. సో వాళ్ళకి ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ కూడా డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఇట్లా డ్యూటీలో ఉన్నప్పుడు ఇఫ్ దే డై ఇన్ హార్నెస్ వాళ్ళకి స్పెషల్ ఎక్స్గ్రేషియా ప్యాకేజ్ కూడా ఉన్నది. సో ఎలక్షన్ కమిషన్కి అది ప్రపోజల్స్ పంపించి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకునే విధంగా అన్ని చర్యలు యంత్రాంగం తీసుకుంటారు. పార్లమెంట్ నియోజకవర్గంలో 2 కొత్తగూడెం, అశ్వరావుపేట నియోజకవర్గాలు ఏజెన్సీలు అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి కదా సార్, అక్కడ కూడా పీస్ఫుల్గా జరుగుతుందా? అక్కడ 4 గంటల వరకే కదా పోలింగ్, ఎట్లా ఉంది అక్కడ? ఇప్పుడే ఆ ఏఆర్ఓస్తో కూడా మాట్లాడడం జరిగింది. సో 4 PM దాకా పోలింగ్ ఉంది కాబట్టి ఇంకా స్పీడప్ చేయాలి అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అక్కడ కూడా బాగానే జరుగుతుంది. మనకు అశ్వరావుపేటలో 53%, కొత్తగూడెంలో 47% ఉన్నది. సో వాళ్ళు కూడా 4 PM దాకా ఇంకా పెరుగుతుంది అనేది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో డెఫినెట్లీ అక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఎల్డబ్ల్యూ ఉన్నా కూడా పోలీస్ ఫుల్ ఫోర్స్ ఇచ్చేసి అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఈ 5 నియోజకవర్గాల్లో దాదాపు 3 గంటల సమయం ఉంది, ఇంకా 6 నియోజకవర్గాల్లో 1 గంట సమయం ఉంది. జిల్లా నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు, ఈ ఓటు వేయని వాళ్ళకు ఏం చెప్తారు? అంటే ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇది 5 yearsకి ఒకసారి వచ్చే గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ ఇది మీరు ఇప్పుడు మిస్ చేస్తే మీకు ఆ ఆపర్చునిటీ అనేది పోతుంది. ఇంత పెద్ద ఎలక్షన్ పండుగల్లో పాల్గొనే ఒక అవకాశం, మీ ఫేట్ని నిర్ణయించే పాలనని మీరు నిర్ణయించుకునే అవకాశం అనేది ఇది. సో దీనికి ఎవరు ఇన్వైట్ చేయకుండా మీరే వాలంటరీగా వచ్చి మా హక్కుని మేము వినియోగిస్తామని ముందుకు రావాలి. సో ఇంకా దానికి 3 గంటలు ఉంది. అశ్వరావుపేట, కొత్తగూడెంలో 1 గంట ఉంది. సో ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ప్లీజ్ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ, కమ్ అవుట్ అండ్ ఎక్సైజ్ యువర్ ఓట్. థ్యాంక్ యూ. ఇది జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్ చెప్తున్నారు. జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలకు ప్రజాస్వామ్యకంగా లభించాల్సిన హక్కును వినియోగించుకునేలా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామని, ఆ ఏర్పాట్లన్నీ కూడా సఫలీకృతమయ్యాయని చెప్పి ఆ కలెక్టర్ చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మరో 3 గంటల పాటు సమయం ఉందని, జిల్లాలో ఎవరైతే ఓటు వేయని ఓటర్లు ఉన్నారో ఖచ్చితంగా తమ ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్గా, జిల్లా ఎన్నికల అధికారిగా విపి గౌతమ్ పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.